హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మనమైతే ఈరోజైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది కదా. సో దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి. ఫస్ట్ వచ్చేసి శాలిని గారు అయితే రావడం జరిగిందండి. సో తను రావడమే ఇంకా అభిజిత్ గారు అనకుండా అభిజిత్ అని చెప్పి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడే నాకు తెలిసి అభిజిత్ గారు అయితే సగం ఇంప్రెస్ అయిపోయి ఉంటారు. తనకైతే షూ పాలిష్ చేయడం, తను ఏమంట మీరు ఫోన్ తీసుకున్నారు, బట్ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, మీరైతే స్నాప్చాట్ అయితే అసలు ఓపెన్ చేయొద్దు అని చెప్పి నవదీప్ గారికి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే తనేంటి పక్కన ఫోన్ తీసుకొని మళ్ళీ అంటే తన ఫోన్ అక్కడ పెట్టి పక్కన వేరే ఫోన్ తీసుకొని ఫోన్ అయితే పగలకొట్టు, నీకు స్నాప్చాట్ కంటే ఫోన్ ఎక్కువనా అది ఇది అని అంటే నాకు తెలిసి ఆమె ప్రిపేర్ అయ్యి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఫోన్కి ఇన్సూరెన్స్ బట్ అది ఉంది అని చెప్పి అన్నారనమాట. అంటే మనకైతే ఇదైతే లాస్ట్లో చేయిస్తారు. ఇంకా ఇది ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా తనైతే ఫోన్ పగలగొట్టేసుకుంటుంది. తనకి పగలగొట్టడం సరిగ్గా రాకపోయి ఉంటే ఇంకా శ్రీముఖి అయితే ఇంకా ఫోన్ వచ్చేసి మొత్తం ఆగమాగం చేసేసింది. కాకపోతే ఏంటంటే లాస్ట్కి ఇంకా ఫేక్ ఫోన్ పెట్టారు అని చెప్పి అక్కడైతే అర్థమైంది అనమాట. సో తనకైతే షూస్ కడగమని చెప్పి అయితే ఇస్తారనమాట. బట్ కాకపోతే తిని ఏం చేసిద్దంటే ఇంకా బకెట్లో డైరెక్ట్ షూ ఉంచడం వల్ల బిందు మాధవి గారు అయితే రెడ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో ఎందుకు రెడ్ ఇచ్చారంటే షూ ఎవరైనా క్లాత్తో రఫ్ చేస్తారు కానీ డైరెక్ట్గా అలా ముంచేస్తారా, నీకు ఇది చిన్న విషయం కావచ్చు కానీ నాకు కాదు అని చెప్పి వెంటనే తనైతే ఆలోచించకుండా రెడ్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇంకా తనకి రెడ్ ఇచ్చారు నవదీప్ గారు, ఇంకా అభిజిత్ గారు అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అభిసంగే. సో తిని వచ్చేసి డైరెక్ట్ రావడమే నార్మల్గా పక్కన సాంగ్ పెట్టారని చెప్పి మళ్ళీ వెళ్ళి రావచ్చా, ఇంకా నేను సాంగ్ పాడుకుంటూ వస్తా అని చెప్పి తను వెళ్ళి అయితే సాంగ్ పాడుకుంటూ వచ్చాడనమాట. ఇంకా దీన్ని రావడమే వాళ్ళకి నవదీప్కి అభిజిత్కి వీళ్ళ జడ్జెస్కి అయితే వీళ్ళ గురించి అసలు ఏంటిది అని చెప్పి వాళ్ళకైతే భయం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని వచ్చేసి గర్ల్ ఫ్రెండ్స్ వీక్లీ అంటే నవదీప్ గారు అయితే అడుగుతారనమాట, ఏంటి నీకు వీక్లీ 1 గర్ల్ ఫ్రెండ్ కావాలా అని చెప్పంటే తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే లేదు అలా, బట్ కాకపోతే ఏంటంటే నాకు కూడా ఇంకా ఫ్యూచర్లో నేను ఎదగాలి కాబట్టి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా ప్రతిసారి ఊకే ఫోన్ చేసి నన్ను అయితే విసిగియొద్దు, నాకైతే అలా అస్సలు నచ్చదు అని చెప్పి తనైతే చెప్పిన ఆన్సర్కి ముగ్గురు కూడా ఇంకా రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ అండి. దీనైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఒక పల్లెటూరి అమ్మాయి అనమాట. సో వీళ్ళ ఫాదర్ ఏంటంటే ఆడపిల్ల అని చెప్పి బాధపడ్డారంట. బట్ కాకపోతే ఏంటంటే అబ్బాయిలాగా పెంచాలి, గట్టిగా ఏదన్నా ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటట్టు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే పెంచారంట. సో ఇక్కడే జడ్జెస్కి అందరికీ నచ్చేసింది అనమాట. తనకైతే నవదీప్ గారు ఇంకా బిందు మాధవి గారు అయితే రెడ్ ఇచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే అభిజిత్ శ్రీముఖి కను తనకి సింగర్ ఝాన్సీకి నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు ఎలా నామినేట్ చేస్తావు అనే కాడ మీరు అనే సంబోధించకుండా నువ్వు అని చెప్పి అలా సంబోధించారు. బట్ రైట్, నువ్వు అలా చేసి ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వైతే కరెక్ట్ వే మాట్లాడావు. బట్ కాకపోతే ఏంటంటే నువ్వు ఇంకా నీకు ధైర్యాన్ని పెంచేటట్టు నేనైతే రెడ్ ఇస్తున్నా. బట్ కాకపోతే ఏంటంటే నేను ఇది తీసివేయడానికైతే కాదు, కాకపోతే ఇంకా నీకు ధైర్యం అనేది పెరుగుతుంది అని చెప్పి అయితే తను పాజిటివ్ వేలోనే రెడ్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అయితే మిథిలేష్ అండి. సో తిను వచ్చేసి జపాన్ అనమాట. సో ఇంకా తిను వచ్చాడు, స్పీడ్గా మంచిగా మాట్లాడాడు. ఓకే, తను జపాన్ అయినా కూడా తిను లాంగ్వేజ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు, తెలుగు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 10కి అగ్ని పరీక్ష ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే మిథిలేషే అండి. సో ముగ్గురు జడ్జెస్కి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చారు తనైతే. ఇంకా తనకొచ్చి ఒకటి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది, పుషప్స్ చేయండి అని చెప్పి నవదీప్ గారు అయితే చెప్పారు. తనైతే 4 kgsది ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా పెట్టుకొని పుషప్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా వీళ్ళకి కూడా నచ్చింది తన టాకింగ్ వే, తన లుకింగ్ అలా ఓకే వాళ్ళకి నచ్చడం వల్ల ఇంకా జడ్జెస్ ముగ్గురు కూడా తనకైతే ఇవ్వడం జరిగిందనమాట, గ్రీన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అగ్ని పరీక్ష అని అంటే అది మిథిలేషే. నెక్స్ట్ వచ్చేసి అయితే ఉప్పల్ బాలు అనమాట. సో నవదీప్ గారు అయితే ఉప్పల్ బాలుని అయితే కొంచెం ఎందుకో ఎక్కడో కొంచెం వల్గర్గా తిని మాట్లాడాడు అని అయితే నాకైతే అనిపించింది. అలా మాట్లాడకుండా ఉండాల్సింది, తను ఎలాగైనా ఉండని, తన పర్సనల్ లైఫ్ తనది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ గురించి తను ఫైట్ చేశాడు, తన ఫ్యామిలీ గురించి తనకు ఫుడ్ పెట్టుకోవడానికి తను చాలా కష్టపడ్డాడు కాబట్టి అలా తనతో మాట్లాడకుండా ఉండాల్సింది. నాకైతే అలా అనిపించింది. ఓకే, మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో నా ఛానల్లోకి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.